కార్తీక పురాణము ఏకాదశాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళ పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు, వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా మాత్రానే సర్వ పాపములు సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథ వినిపిస్తాను విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న, సద్గుణ సముచ్చాయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణియై దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడ మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాసని ద్రవ్యాన్నంతనా అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకునిన మందరుడిని, దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోయాడు. కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలో ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకుంకరులు ఆ నలుగురిని పురుగులు, అమేధ్యముతో నిండి ఉన్న తప్తరక్త కూపంలో పడవేశారు. ఇక భూలోకములో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త జ్ఞానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వాలయందు ఉన్న భగవంతుణ్ణి దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకు ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉన్నది. నీవు వత్తిని ప్రమిదిని సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గుల్ని పెట్టినది. ప్రత్తిని శుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించినది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రత చిత్తయే ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె ధ్యానియై తదుపరిని కాలధర్మమును చెందినది. తత్క్షణమే శంఖ చక్రాదితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరుదులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతో, రత్నమౌక్తిక ప్రవళాదులతో నిర్మించిన మాలికాంబరాభరణాంకృతులై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపి
చేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గ మధ్యములోని నరకములో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణు పార్షదులను కోరింది. అందుకు వారు, అమ్మ, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగయై దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రదోహి మిత్రుడినొకని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణునిని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితోడి జగడములో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయడము వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచి పుణ్యమును దారపోయటము వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చేరి సగముగా దారపోయటం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా పుణ్యాలను వారికి దారపోయడంతో ఆ 4 నరకము నుండి విముక్తులై దివ్య విమాన రూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాధ్యానులు పొందే ముక్తి పదానికై తీసుకోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత ఏకాదశోధ్యాయ సంపూర్ణం.